అంటే జలుబు అనేది కామన్, అంటే ఫీవర్ రాకూడదు, అంటే జలుబు ముందు వచ్చినప్పుడు కొద్దిగా లైక్ ఉంటాయి కదా డ్రాప్స్ కానీ లేకపోతే పుచ్చుకుని సరిపోదు. సో మెయిన్ ఏంటంటే ఏసీ వేయకూడదు, ఏసీ ఉంటే ఏసీ వేయకూడదు, ఫ్యాన్ అసలు వేయకూడదు. బేబీ దగ్గర ఈ దుమ్ము దూలే ఉండకూడదు, పొడిగా ఉండాలి, ప్రతిరోజు క్లీనింగ్ చేసుకోవాలి. సో బేబీ ఉన్న దగ్గర బట్టలు ఎప్పుడు మారుస్తూ ఉండాలి, అట్లీస్ట్ 2 రోజులకోసమైనా బట్టలు మార్చాలి. అది మారిస్తే దుమ్ము ఉండదు, మోస్ట్లీ జ్వరం ఏం రాదు. కాకపోతే మీరు సరిగ్గా హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోకపోయినా, పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కానీ, పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి మనకు తెలియదు వాళ్ళు ఎలా హైజీన్గా ఉంటారు. హైజీన్గా అంటే పరిశుభ్రంగా లేనప్పుడు ఏమవుతుందంటే పెద్దవాళ్ళకి కొద్దిగా ఏజ్ పెరుగుతుంటుంది కాబట్టి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మనం గట్టిగా అనలేదు, మీరు పట్టుకోవద్దంటే వాళ్ళు ఫీల్ అవుతారు, హట్ అవుతారు వాళ్ళు. అవునా కదా, మీరు పట్టుకోవద్దు బేబీని హట్ అవుతారు. అలా కాకుండా కొద్దిగా హ్యాండ్ వాష్ చేసుకోండి, పట్టుకోండి అంటే ఒక ఫార్మల్గా ఉంటుంది. సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు సబ్బుతో హ్యాండ్ వాష్ అంటే మనం సబ్బుతో క్లీన్ చేసుకుని సరిపోదు. బేబీని పట్టుకుని కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేసుకుని పట్టుకోవాలి. ఇంట్లో ఎవరు వచ్చినా సరే ఈ చెప్పాల్సిన జాగ్రత్తలు ఇవి చేస్తే మీకు జలుబు అనేది చాలా తగ్గుతుంది. సో బయట వీళ్ళు బయట నుంచి వస్తారు కదా, బయట వచ్చినప్పుడు బట్టలు మార్చుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అది తీసుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ జలుబు రావు. వచ్చాయంటే ఒకటి క్లైమేట్ వల్ల, లేకపోతే మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ ఉంది అంటే బేబీకి వచ్చే ఉంటుంది అన్నమాట. సో దానికి తగ్గట్టు మనం రెమెడీ తీసుకొని సరిపోతుంది. దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు. ఈ తుమ్ము దగ్గు జలుబు అనేది కామన్. మేడం వస్తుంది.